సమంత జీవితమే ఒక సస్పెన్షన్ థ్రిల్లర్గా మారింది. ఆమె లైఫ్లో ఉన్నన్ని ట్విస్టులు సినిమాలో కూడా ఉండవేమో. డేటింగ్, ప్రేమ, పెళ్ళి, డివర్స్, మళ్ళీ రిలేషన్, ఇలా అడుగడుగునా మలుపులే. చైతు తర్వాత సోలోగా ఉన్న శ్యామ్ జీవితంలో డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చాడు. అసలు డైరెక్టర్ రాజ్ రావడంతోనే చైతు సమంత విడిపోయారా? విడాకుల తర్వాత రాజ్ సమంత జీవితంలో ఎంట్రీ ఇచ్చాడా? ఈ సరికొత్త రిలేషన్ నెట్లో రచ్చ చేస్తున్న ఈ ఇద్దరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇందులో కూడా ట్విస్ట్ ఉందా? హ్యావ్ ఏ లుక్. సమంత తెలుగు సినిమా కెరియర్ హ్యాట్రిక్తో మొదలైంది. ఏం మాయ చేసావే, బృందావనం, దూకుడు, ఈగ వంటి వరుస హిట్లలో టాప్ ప్లేస్లోకి చేరింది. ఏం మాయ చేసావే తోనే నాగ చైతన్య ప్రేమలో పడ్డానని చెప్పిన శ్యామ్ జబర్దస్త్లో నటించిన తరువాత యూటర్న్ తీసుకుంది. సిద్ధార్థతో కలిసి కాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజ కూడా చేసింది. పెళ్ళి కోసమే ఈ పూజ అని అందరూ అనుకున్నారు. ఇంతలోనే మనసు మార్చుకున్న శ్యామ్ సిద్ధార్థను వదిలేసి చైతుతో రిలేషన్ కొనసాగించింది. పెద్దల ఆశీస్సులతో చైతు సమంత పెళ్లి పీటలెక్కారు. శుభం కార్డు పడింది అనుకుంటే 4 ఏళ్ల తర్వాత డివర్స్ తీసుకొని షాక్ ఇచ్చారు. రాజ్ డీకే దర్శకత్వంలో నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత శ్యామ్ చైతుకి దూరం అయిందన్న న్యూస్ స్ప్రెడ్ అయింది. చివరికి అదే నిజం చేసేలా శ్యామ్ రాజ్ దగ్గర అయ్యారు. సమంత ఆఫర్స్ లేని టైంలో వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సెషన్ 2 వంటి బంపర్ ఆఫర్స్ ఇచ్చాడు రాజ్. త్వరలో తీయనున్న మరో వెబ్ సిరీస్ రక్త బ్రహ్మాండలో శ్యామ్ నటిస్తుంది. సమంత చాలా కాలంగా ముంబైలోని రాజ్తో కలిసి ఉంటుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. దీనికి తోడు శుభం సమంత నిర్మాత అన్న పేరే కానీ కో ప్రొడ్యూసర్ రాజ్ వ్యవహరించి అంతా తానై చూసుకున్నాడు. శుభంతో అద్భుతమైన ప్రయాణం మొదలైంది అంటూ రాజు భుజంపై వాలిన ఫోటోని సమంత షేర్ చేయడం ఈ లవ్ అఫైర్ హ్యాట్రిక్గా మారింది. మళ్ళీ రాజు భార్య కూడా నమ్మకం ఉండాలి అంటూ ఒక పోస్ట్ పెట్టింది. సో ఈ పోస్ట్ తర్వాత ఇది మరీ సెన్సేషనల్గా మారింది. చూడాలి మరి ఏమవుతుంది.